ఎన్ని ఇలాంటి పోరాటాలు చేసినా బయట ఇంకా గోమాంసం అనేది తినడం ఆగట్లేదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన వాళ్ళే ఒక ప్రచారం బయట ఏంటి అంటే, సో చికోటి ప్రవీణ్ గారితో మీకు చాలా సత్సంబంధాలు ఉన్నాయని. సో అది ఎలాంటి సంబంధం? లైవ్ లో మీరే చూస్తున్నా. ఓకే, కాల్ చేస్తారా సార్? సో మరి ఇదంతా చేయడానికి మీకు ఎర్నింగ్ ఎలా వస్తుంది? మా సొంత డబ్బులతోనే, మేము కష్టపడ్డ పైసలతోనే మేము. సో ఫస్ట్ మీకే వచ్చిందా సార్ ఈ గోమాల? రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడేం నేను డిసైడ్ అయ్యి చెప్పలేను. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ ప్రౌలిక. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి నమో మిషన్ వందే గోమాతరం ఫౌండర్ సీపెల్లి వీర మధ్వీరాజ్ ఆచారి గారు. సో వారితో ఒకసారి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. మీకు ఈ గోవుల పైన అంత ప్రేమ ఎందుకు వచ్చింది? అసలు దానికి ఏదైనా స్పెషల్ కారణం ఏమైనా ఉందా, రీజన్? ఇప్పుడు మా తాతలు ముత్తాతల కాడ నుంచి మాకు గోమాతలు ఉండేవి. అండ్ అన్ఫార్చునేట్లీ మా నాన్నగారి టైం వచ్చేసరికి కంప్లీట్లీ ఏమీ లేవు. ఆల్మోస్ట్ చాలా వరకు ల్యాండ్స్ పోవడం కానివ్వండి, గోమాతలు కూడా అన్ని అయిపోయింది. మళ్ళీ మా డాడీ వారు ఎంతో కష్టపడి ఫస్ట్ ఒక 4 గోమాతలు తెచ్చుకున్నారు. దాన్ని ఒకటిగా ఇట్లా దగ్గర ఇప్పుడు ఒక 30 వరకు గోమాతల్ని పెంచుతున్నారు వారి యొక్క ప్రస్తుతం. మాది గోశాల వచ్చేసి మన శ్రీ వీరబ్రహ్మేంద్ర గోశాల అని మన రామకృష్ణపూర్ కాలనీ లో ఉంది. వాగేశ్వర్ కాలనీ నుంచి కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్ లో ఉంటుంది. అది ఒక మా నాన్నగారు రన్ చేస్తున్నటువంటి గోశాల, ఓన్ గా రన్ చేస్తున్నారు. మా డాడీ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేస్తారు. డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేస్తూ ఇంట్లో కుటుంబాన్ని అంతా సాదుకుంటూ మిగతా ఏదైతే వచ్చిన డబ్బులతో చాలా ఫైనాన్షియల్ గా ఎంత ఇబ్బంది ఉన్నా గానీ తను ఏ ఒక్క రూపాయి డొనేషన్ ఎక్కడ కూడా తీసుకోకుండా అండ్ తనే సొంతంగా వారు గోశాలను అందిస్తున్నారు. ఓకే, సో తాతయ్య వాళ్ళ నుండి వచ్చిన ఇంట్రెస్ట్ అలాగే కూడా వచ్చేసింది అన్నమాట. ఇంకా మా తాతయ్య కన్నా మా తాతయ్య వాళ్ళ తాత ఉండేది. అండ్ మా తాతయ్య దగ్గరికి వచ్చేసరికి అంతగానం లేకుండే. అండ్ అగైన్ మా డాడీ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత వారు రెగ్యులర్ గా గోసేవ చేయడం. అప్పుడప్పుడు నేను ఇంటికాడ ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్లి వాటికి క్లీనింగ్ చేయించడం, దగ్గరుండి గోమాతలకి ఏమో తినిపించడం, ఇవన్నీ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది మీకు ఆటోమేటిక్ గా వచ్చేసింది ఇంకా. ఓకే, సో అసలు మీకు ఈ నమో మిషన్ వందే గోమాతరం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ చేశాను. 5 years అయితే మేము స్టార్ట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఒక్కనిగా చేస్తే ఐ కాంట్ డూ ఎనీథింగ్. అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పరచుకొని ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అందరూ కలిసి మనం చేస్తే కనుక చాలా వరకు మనం ఎంతో వీ కెన్ రీచ్ టు ద మాక్సిమం లెవెల్, ఎన్నో సాధించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. దీనికి ఈ నమో మిషన్ వందే గోమాతరకి 4 భాగాలుగా డివైడ్ చేశాను. ఒకటేమో ఆర్గనైజేషన్, ఒకటేమో ఎంపవర్మెంట్ వింగ్, ఒకటేమో గౌ సంరక్షణ వింగ్, ఒకటేమో స్పిరిచువల్ వింగ్. ఈ ఆర్గనైజేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కంప్లీట్లీ మన అక్రాస్ ఇండియా మేము ఒక నేషనల్ వైడ్, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవెల్లో కమిటీస్ ఫామ్ చేసాం. ఓకే, అంటే ఇప్పుడు వరకు సమ్ ఎక్స్టెంట్ ఫామ్ చేసాము అండ్ ఇంకా కూడా మేము చేస్తున్నాము. అలాగే ఎంపవర్మెంట్ వింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే, ఎక్కడైతే ఇప్పుడు కౌ యూరిన్ అండ్ కౌ డంగ్ తో మనం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. జస్ట్ లైక్ ఇన్సెన్స్ స్టిక్, డోస్ కేక్స్, కౌ డంగ్ కేక్స్, కౌ డంగ్ బ్లాక్స్, గో వర్క్ అని ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేయొచ్చు. తయారు చేస్తున్నాము. ఈ ప్రొడక్ట్స్ తో మనకు గోపాలకులు, గోమాతను ఎవరైతే గోవులు ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళకు సస్టైనబిలిటీ కోసం మేము యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇదంతా కూడా ప్రాసెస్ బేసిక్ నుండే మొత్తం బేస్ ఒకటి వేసుకొని దానికి కంప్లీట్ గా ఒక కష్టపడుతున్నారు టీమ్ అంతా. సో దానికి ఫౌండర్ గా మీరు అసలు ఈ ఆలోచన రావడం చాలా గొప్పగా ఉంది నిజంగా. ఎన్ని గోలు? ఒక 30 అన్నారా సార్? ఇప్పుడు 30 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ వింగ్. ఈ స్పిరిచువల్ వింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, కంప్లీట్లీ ఇప్పుడు మనం ఎలాగైతే టెంపుల్స్ కి వెళ్ళి పూజ, హారతి, హవనం చేస్తున్నాము, అదే విధంగా మనం అందరం గో భక్తులందరూ గోశాలకు వెళ్ళి అక్కడ గోమాతకు పూజ, హారతి, హవనం చేస్తూ అక్కడ గోమాత పూజలు చేసి గోమాత యొక్క కృపకు ప్రాప్తులు కావాలని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్. అదే విధంగా టెంపుల్స్ కి మనం బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, వెడ్డింగ్ యానివర్సరీ కానివ్వండి, పెళ్లిళ్ళు కానివ్వండి, ఏదైతే శుభకార్యాలు ఉన్నాయో ఇవన్నీ
గోశాలలో జరగడం వల్ల ఎవరైతే గోశాల నిర్వాహకులు ఉన్నారో వారికి కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరుకుతుంది. అది మన ఒక ముఖ్య లక్ష్యం లాగా కూడా. అదే విధంగా గో సంరక్షణ, గో రక్షక్ వింగ్ అని పెట్టాము. దీనిది ఎలా అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన వాళ్ళు ఎంతో మంది గోమాతల్ని కసాయి వాళ్ళు గోమాతలు తీసుకెళ్తున్నారు వాటిని స్లాటింగ్ హౌస్ లో అమ్మడానికి. సో ఇలాంటప్పుడు మా టీం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి దాన్ని సంరక్షించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాటిని తీసుకెళ్లి గోశాలలో మేము సేఫ్ గా పెడతాం. దట్ ఈస్ ఆల్ వి టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. సో మొత్తానికైతే కంప్లీట్ గా ఒక గోమాతను అనేది ఎంత సంరక్షించాలి, మన సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మీకు అది తాతల నుండి వస్తుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని దాన్ని ఎంత సంరక్షించాలో అంత మీ సంస్థ ద్వారా సహాయం చేస్తున్నారు. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు సార్ మనకు ఒకటి ఏంటి అంటే కొత్తగా మీరు గోమాల అని అంటే నార్మల్ గా చూస్తున్నట్టయితే మనకు హనుమాన్ మాల, సో అయ్యప్ప మాల ఇలా చేస్తూ ఉంటారు కదా. మీరు నాకు తెలిసైతే ఇప్పుడు మన ఇండియాలోనే ఫస్ట్ గోమాల అనేది మీరే స్టార్ట్ చేశారు అనుకుంటారు. విశ్వంలోనే మొట్టమొదటి. అప్పుడు శ్రీకృష్ణుని కాలంలో గో దీక్షలు ఉంటుండే, గో నవరాత్రులు ఉంటుండే, గో పురాణాలు ఉంటుండే, గో వ్రతాలు ఉంటుండే. అవన్నీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏవీ లేవు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మేము ఒక 4 years నుంచి దీన్ని అంటే మేము కొన్ని పుస్తకాలు చదివినాం, చాలా వరకు మంచి ప్లేసెస్ కి వెళ్ళాము, గురువుల ద్వారా వాళ్ళ విషయాలు తెలుసుకొని దీనికి మన నమో మిషన్ వందే గోమాతరం కో ఫౌండర్ డాక్టర్ వేణుకుమార్ గౌడ్ అని, తను నా చిన్నప్పుడు మిత్రుడు. తన ఒక సజెషన్ ప్రకారంగా తను ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా మేము అప్పుడు డిసైడ్ చేసాం. నేను అయ్యప్ప దీక్ష ఎలాగైతే ఉందో, హనుమాన్ దీక్ష ఉంది, భవానీ దీక్ష ఉంది, అదే విధంగా మనం ఎందుకు గో దీక్షాన్ని ప్రారంభించకూడదు అండ్ దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొచ్చి మన గోమాత యొక్క ఇంపార్టెన్స్ ని మొత్తం వైడ్ గా స్ప్రెడ్ చేద్దామన్న ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు మరి దాదాపు అంటే మీ సర్కిల్ లో తెలిసిన వాళ్ళు ఎంత మంది దాకా గోమాల స్వీకరించారు? లైక్ ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 100 members పైన వేసుకుంటారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ బట్ ఆల్సో ఇన్ కర్ణాటక, తమిళనాడు, పుడుచేరిలో అండ్ కొందరు హర్యానాలో, కొందరు రాజస్థాన్ లో ఇలా తెలిసిన వాళ్ళతో గోదీక్షలు వేయించడం జరిగింది. ఓకే ఓకే. సో మొత్తానికైతే ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి ఆలోచన నిజంగా. సో ఫస్ట్ మీకే వచ్చిందా సార్ ఈ గోమాల? డాక్టర్ వేణుకుమార్ మా ఫ్రెండ్ ఎవరైతే వారి యొక్క ఇప్పుడు హనుమాన్ దీక్ష ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు కూడా మనకి తెలియదు. అయ్యప్ప దీక్ష ఎవరు స్టార్ట్ చేశారు? ఒకరిద్దరితోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు లక్షలాది మంది చేస్తున్నారు. ఏది స్టార్ట్ చేసినా ఒక్కరితో తర్వాత ప్రపంచం సృష్టిస్తారు ఇలా. ఓకే. సో మీరు ఆవులకు ఎలాంటిదైనా సరే ఆ ఇష్యూస్ కి మీరు వెళ్ళి అక్కడ సహాయం చేస్తారంటే పోరాటం ఏం జరిగినా, సో అలాంటి పోరాటాలు ఎన్ని చేశారు ఇప్పటి వరకు? మేము ప్రతి చోట ఎక్కడైనా కానీ ఏ స్టేట్ లో నుంచి అయినా కానీ మాకు కాల్స్ వచ్చినాయి అనుకోండి, ఇమ్మీడియట్లీ గా ఎవరైనా ఇలా గోమాతలను తీసుకెళ్తున్నారు లేక కొంచెం సపోర్ట్ కావాలంటే లోకల్ అక్కడ ఎస్పీ గారి కానివ్వండి, అక్కడ ఎవరైతే కన్సర్న్ వాళ్ళు ఉన్నారో వారికి మనం ఇంటిమేషన్ ఇచ్చేసి వారి యొక్క డిపార్ట్మెంట్ సపోర్ట్ తోనే మా వాళ్ళని ముందుకెళ్ళమంటాం ఖచ్చితంగా. అండ్ ప్రతి ఒక్క స్టేట్ లో ఒక సీఎం గారిని, గవర్నర్ గారిని అండ్ అనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారిని, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్టర్ ని ఎవరైతే ఉన్నారో కన్సర్న్ వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ లైక్ ఇప్పటి వరకు ఒక 13 స్టేట్ సీఎంలను, మోర్ దెన్ 13 స్టేట్ సీఎంలను గవర్నర్ కలిసి వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది అలా. అండ్ ఒకటి ఏంటంటే ఫైనల్లీ మాకు జరుగుతున్నటువంటి ఎలాంటి ఇష్యూస్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు గో సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారు ఫేస్ చేస్తున్నారో వీటినన్నింటిని ఎరాడికేట్ చేయడం కోసం మా వంతు మేము కృషి చేస్తున్నారు. ఓకే. సో మీరు ఎన్ని ఇలాంటి పోరాటాలు చేసినా బయట ఇంకా గోమాంసం అనేది తినడం ఆగట్లేదు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన వాళ్ళే మన ఎవరైతే హిందువులు కానీ ముస్లిం కానీ ఎవరైతే గోమాతలు పెంచుకుంటున్నారో వాళ్ళు అన్ఫార్చునేట్లీ గోమాత పాలించేంత వరకు వాటిని చక్కగా పెంచుకుంటున్నారు, దాని వల్ల వచ్చే ఆదాయంతో జీవనం గడుపుతున్నారు. పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత ఎప్పుడైతే దాని వల్ల ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని వాళ్ళు ఎటువంటి ఉపయోగం లేదన్న ఉద్దేశంతో వాళ్ళు కషాయ వాళ్ళకి అమ్మేస్తున్నారు. అందుకోసమని మేము ఏం చేస్తున్నాం అంటే ఈ పాలు ఇవ్వడానికి గోమాతలు కూడా
ఏదైతే కౌ యూరిన్ అండ్ కౌ డంగ్ వస్తుందో దాంతో మనం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. డైలీ మా మినిమం మేము చేసేది ఏంటంటే ఒక 200 to 300 రూపీస్ పర్ డే వచ్చే విధంగా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసాము. అది అందరూ ఒక్క గోమాత మీద మినిమం రోజుకి 200-300 వచ్చేటట్టు చేస్తున్నాం. సో దానివల్ల పర్ మంత్ ఒక పర్సన్ కి మినిమం 9,000 to 10,000 వచ్చే విధంగా ఉంది. సో ఆబ్వియస్లీ ఏ ఒక్క గోపాలకుడు కూడా అమ్మడు అన్న ఆలోచనలో ఉన్నాము. సో దానికోసం మేము మేము ముందుకెళ్ళి ప్రతి ఒక్క గోశాలలో వారికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఎక్కడైతే మన వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడైతే ఇప్పుడు ప్రాబ్లం ఎరైజ్ అయిందో అక్కడనే మనం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే దెన్ అమ్మడం అనేది అయిపోతుంది. అవును, చాలా మంది కూడా ఫైనాన్స్ గా వాళ్ళకు దీన్ని అంటే ఆవులను పెంచడం అనేది ఇబ్బంది అయ్యి అమ్మేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం అమ్మకుండా మనమే అమ్ముతున్నాం, అందువల్ల వాళ్ళు తీసుకు తింటున్నారు. మనం అమ్మడమే ఆపేసిన తర్వాత దెన్ సోర్స్ ఉండదు. అది మన ఒక ముఖ్య ఉద్దేశం. సో సార్ ఏం లేదు, ఇప్పుడు మనకు ఒక ప్రచారం బయట ఏంటి అంటే సో చికోటి ప్రవీణ్ గారితో మీకు చాలా సత్సంబంధాలు ఉన్నాయని. సో అది ఎలాంటి సంబంధం? లైవ్ లో మీరే చూస్తున్నారు. ఓకే, కాల్ చేస్తారా సార్? సో చూద్దాం. ఈ రోజు సుమన్ టీవీ వాళ్ళతో ఇంటర్వ్యూలో ఉన్నాను. గో సంరక్షణ గురించి మాట్లాడుతుంటే మనకందరికి తెలంగాణలో గోమాత గురించి సనాతన ధర్మం గురించి ఎన్నో రకాలుగా ముందుండి నడిపిస్తున్న మన చికోటి ప్రవీణకు నాకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయని అడిగారు. నమస్తే సార్. ఓకే, జై శ్రీరామ్ సార్. సో అదే ఇందాక సార్కి మీకు ఉన్న ర్యాప్ ఎలాంటిదో చూద్దాము అని అంటే మీకు డైరెక్ట్ కాల్ కలిపారు. అయినా మేము ఎవరైనా గోవు గురించి కష్టపడే వాళ్ళని, మన సనాతన ధర్మం గురించి కష్టపడే వాళ్ళని, గుళ్ళని పరిరక్షించే వాళ్ళని, మా ధర్మాన్ని కాపాడే వాళ్ళని మేము ఒక సోదరమానంతో చూస్తాము. ఆయన ఒక మంచి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో ఉండి కూడా మేమంతా నిస్వార్థంగా గోవులకి మా జీవితాలను అంకితం చేసాం. మన సనాతన ధర్మం గురించి, మన యొక్క గొప్ప చరిత్రని ముందు తరాలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఆయన కానీ నేను కానీ ఇంకా చాలా మంది మాకంటే కూడా పెద్ద వీరులు యోధులు ఉంటారు. అందరు కలిస్తే గాని ఇవాళ మన హిందుత్వం పరిస్థితి తత్వానంగా ఉంది. అంటే నన్ను మొన్న ఒకడు అడిగినాడు, హిందుత్వం ఏమైంది, ఎవరు దాడులు చేస్తారు? దాడులు చేసే అవసరం లేదు, స్లో పాయిజన్ చేస్తారు. ఇవాళ హిందుత్వం పైన విష ప్రయోగం చేశారు. సో ఆ విషయాన్ని విరుగుడు చేయాలంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది అలా ప్రయాసపడుతూ కష్టపడుతూ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లి మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి వీళ్ళంతా ఆచార్య గారు మేమంతా కలిసి కొట్లాడుతున్నాం, దాని గురించి పరితపిస్తున్నాం. సో ఆయన కూడా ఎన్నో గోవులని రక్షించే వారికి ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లి అవార్డు ఇచ్చిండు. సరే అవార్డు ఇచ్చిండా, అవార్డు ముఖ్యం కాదాడ, ఒక ప్రోత్సహిస్తూ మరి తను డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టుకుంటూ నాకు తెలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీ, హైదరాబాద్ గోరక్షణ గురించి గోసేవ చేస్తున్నాడు. గోశాల ఉంది. ఇలాంటి వారికి ఎప్పుడు కూడా మా సహకారం ఉంటాయి. ఆయనని ఒక సోదరులుగా భావిస్తున్నాం. ఇంకా మున్ముందుకు ఇంకా మేమిద్దరం కలిసి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి గోరక్షణ గురించి. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా సుమన్ టీవీ ద్వారా వచ్చిందంటే ఇంకా చాలా మంచిది, ఇంకా ప్రజలలోకి వెళ్తుంది ఈ విషయం. సంతోషం. మంచి వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది ప్రజలలోకి వెళ్ళాలి, బాగా వెళ్ళాలి. ప్రజలు కూడా రియలైజ్ కావాలి హిందుత్వాన్ని, గో ప్రాముఖ్యత ఏ అవసరమో భారతదేశంలో అని చెప్పి తెలుసుకొని మరి అందరూ కూడా గోరక్షణ చేసుకోవాలి. గోరక్షణ మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో గోవులను అట్లా చూసుకోవాలని నేను మీ ఛానల్ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్తుంది. సో దీన్ని బట్టి మాకున్న అపోహ అనేది కొంచెం పోయింది. అంటే బయట విమర్శలు ఏంటి అని అంటే ఇప్పుడు ప్రవీణ్ గారితో మీకు చికాగో ప్రవీణ్ గారితో మీకు ఉన్న సంబంధాలు అనేటివి ఎలాంటివి అంటే బయట కొంతమంది ప్రచారం. సో గోవాకి వెళ్తూ కొంచెం కసినో అలాంటివి ఏదైనా అలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తూ అని ప్రచారం.
అది వాస్తవమే. రెగ్యులర్ గా వెళ్తుంటాను, కలుస్తుంటాను. బట్ ఎప్పుడు మేము వేరే ఈ యొక్క గో సంరక్షణ గురించి అండ్ సనాతన ధర్మాల గురించి తప్ప ఇంకా మేము ఇక్కడ కూడా ఎటువంటి విశేషాలు మేము ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు లైవ్ లో కూడా అవునవునవును చాలా చెప్పారు. సో ప్రజల్లోకి ఇంకా అవేర్నెస్ వెళ్ళాలి. సో గోమాత సంరక్షణ అనేది మీ ధ్యేయంగా పెట్టుకొని వెళ్తున్నారు. సో ఖచ్చితంగా మన సుమన్ టీవీ తరపున ఈ పాయింట్ ప్రజల్లోకి వెళ్తుంది సార్. సో సూపర్ క్లారిటీ వచ్చింది మాకు ఈ విషయం పైన. ఒకటే లక్ష్యం ఏంటంటే గోమాత నేషనల్ అనిమల్ గా ప్రకటించాలి, అంతే. ఓకే, భైరి నరేష్ లాంటి వారిపై మీ కామెంట్స్ ఏంటి? సో అలాంటి వాళ్ళ గురించి మేము అంతగా పెద్దగా పట్టించుకోము. లైక్ ఎవరి సిద్ధాంతాలు వారివి. అండ్ తను మా దృష్టిలో అయితే ఈజ్ నాట్ ఎ హ్యూమన్. తను ఒక మనిషిగా కూడా మేమైతే గుర్తించము. దట్స్ ఆల్. నేను తన గురించి మాట్లాడి నేను మనం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరి గురించి క్రిటిసైజ్ చేయను. తన లైఫ్, తన సిద్ధాంతాలు ఎవరిది వాళ్ళది. బట్ మా సిద్ధాంతాలు మావి, మేము మా సిద్ధాంతాలకు మేము కట్టుబడి ఉంటాం. దట్స్ ఆల్. ఓకే సార్. సో ముఖ్యంగా మన ఏదైతే ఉందో నమో మిషన్ వందే గోమాతరం, దాని ముఖ్య లక్ష్యం ఒకటి, గోమాతను నేషనల్ అనిమల్ గా ప్రకటించాలి. పూర్వం మనకు కొన్ని లక్షల కొద్ది ఆవులు ఉంటుండే. ఇప్పుడు అవన్నీ అంతరిస్తున్నాయి. 56 పైన రకాల గోమాతలు ఉంటుండే, ఇప్పుడు అవి లేవు. రాను రాను అంటే మేబీ ఇన్ ద ఫ్యూచర్ లో అసలు గోమాతలు అంటే అంత దూరం రానివ్వము. మీలాంటి అందరి సహకారంతో ఖచ్చితంగా మేము గోమాతల్ని ఇంకా దీన్ని సంతత పెంచుకుంటూ వెళ్తాము. గోమాత నేషనల్ అనిమల్ గా ప్రకటించాలనేది మా ముఖ్య లక్ష్యం. ఓకే, నైస్. సో సార్, ఇప్పుడు ఇంత పెద్ద సంస్థ నడుపుతున్నారు అంటే సో దీనికి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా గవర్నమెంట్ తరఫున, లేకపోతే మీరే ఓన్ గా? మాకు ఏ ఒక్క రూపాయి ఫండ్ కూడా ఇక్కడ నుంచి కూడా రాలేదండి. ఇప్పటి వరకు మేము తీసుకోలేదు. ఏది ఉన్నా కానీ మా సొంత డబ్బులతోనే మేము చేస్తున్నాము. అండ్ నా దగ్గర ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క సహకారాలతోనే మేము పర్సనల్ గా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం తప్పితే ఒక్క రూపాయి కూడా ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క మినిస్ట్రీ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఏ సంస్థ నుంచి కూడా మేము ఇప్పటివరకు తీసుకోలేదు. ఓకే, సో ఏంటి అంటే బయట ప్రచారం ఫండ్స్ వస్తున్నాయి ఈ మిషన్ ద్వారా, సో దాంతో విలాసవంతమైన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని బయట ప్రచారం చాలా జరుగుతుంది. ఉండొచ్చు. ఎవరి వాళ్ళు ఎవరు చూడలేదు, వారికి ఎవరికి తెలియదు. అయినా కానీ వాళ్ళతో వాళ్ళు కొన్ని రకాలుగా ఆబ్వియస్లీ రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు గోమాత పేరు చెప్పుకొని మేము ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మాకు డొనేషన్ వచ్చింది లేదు. మేము మా సొంత డబ్బులతోనే, నాకు అత్యంత సన్నిహితుల ద్వారా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా బయట నుండి వచ్చి సహకారాన్ని అందించారా సార్? లేదండి, ఇప్పటివరకు మేము అడగలేదు. ఓకే, అడగలేదు. ఇక వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేదు, ఇంకా మీరే స్టార్ట్ చేశారు కాబట్టి. ఓకే, ఇప్పుడు ప్రేక్షకుల్లోకి వెళ్తుంది కాబట్టి కొంతమంది గోమాత అంటే లవర్స్ అంటే ప్రేమ, ఇప్పుడు మీలాగా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా డొనేట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వమంటారు? తప్పకుండా దగ్గరలో వాళ్ళ అంటే మా ఒక్క గోశాలనే కాదు, ఎక్కడ ఇండియా ప్రతి స్టేట్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి ప్లేసెస్ లో ఎన్నో గోశాలలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఏదో రూపంలో, వస్తు రూపంలోనో లేకపోతే డబ్బు రూపంలో ఏదో వాళ్ళకు తోచినంత సహాయం చేసి వాళ్ళ గోశాలను వాళ్ళకు సపోర్ట్ గా ఉంటే అది ఇండైరెక్ట్లీ మన గో సంరక్షణను పెంచుతున్నట్టు, అట్ ద సేమ్ టైం మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడుతున్నట్టు. సో ఇప్పుడు చాలా మంది ఎంతో మంది ఫారెన్ ఎవరైతే మన ఇండియన్స్ బయట సెటిల్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, మంచి వెల్ సెటిల్ అయిన వాళ్ళందరూ వాళ్ళకు ఫైనాన్షియల్ గా ఎంతో మంచి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు పర్సనల్ గా వెళ్ళి గోశాలలో విజిట్ చేసి వాళ్ళకు చేయడం వీలు కాదు. సో అందుకు కానీ వాట్ దే కెన్ డు ఇస్ ఏదైతే గోశాల యొక్క వాళ్ళ అకౌంట్ నంబర్స్ ఉంటాయో, గూగుల్ పే, ఫోన్ పే నంబర్స్ ఉంటాయి, వాటిని వాళ్ళ ద్వారా వాళ్ళు చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అంటే మీకే అప్రోచ్ అవ్వాలి అంటే ఇప్పుడు మీ గోశాలకైనా రావచ్చు. సో మీకు కూడా చాలా ఐడీస్ ఉన్నాయి సోషల్ మీడియాలో, సో అలా కూడా అప్రోచ్ అయినా మీరు రెస్పాండ్ అవుతారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రజల్లోకి ఇంత అవేర్నెస్ తీసుకెళ్తున్నారు. సో ఎంత మట్టుకు ఆల్మోస్ట్ అంటే మీరు చేసిన దాంట్లో ఎంత మట్టుకు వెళ్ళిందంటారు? నాకు తెలిసి దాదాపు సిటీస్ లో ఇప్పుడు కొంతమంది డాగ్స్ పెట్స్ లాగా పెంచుతున్నారు కదా, సో అలా ఇప్పుడు పొంగునూరు ఆవులని చాలా పెంచుతున్నారు ఇప్పుడు. సో అవేర్నెస్ వచ్చిందంటారా? 100% వచ్చింది. ఇప్పుడు చాలా మటుకు మీరు మంచి మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి ప్లేసెస్ లో వాళ్ళకు ఇంట్లో వాళ్ళు పొంగునూరు ఆవులు తీసుకొచ్చి వాళ్ళు పెంచుకుంటున్నారు.
చాలా ఇష్టం. దీని వల్ల ఒక గోమాత ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి లక్ష్మి వచ్చినట్టు. అవును, గృహ ప్రవేశాల్లో ముఖ్యంగా ఆవుల్ని ఖచ్చితంగా ఇంట్లోకి తీసుకెళ్తారు. అది కూడా మెయిన్ పాయింట్ కదా సార్. ఎస్, సో ఆవుల మీద ఇంత మంచి థాట్ వచ్చింది నిజంగా. సో నెక్స్ట్, మీరు చాలా మంది సీఎంలని కలిసారని మాకు కొంచెం వినికిడి. సో ఆ లిస్ట్ అంటే ఎంత మందిని కలిసారు సార్? ఎంత మంది సీఎంలని కలిసారు? ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 13 స్టేట్ సీఎంలను, 13 స్టేట్ సీఎంలను, గవర్నర్లను, సెంట్రల్ మినిస్టర్లను, ఎంపీలను, చాలా మంది పెద్దవాళ్ళందరినీ కలిసి వాళ్ళ అందరికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే గోమాత నేషనల్ అనిమల్ గా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి స్టేట్ లో ఉన్నటువంటి గోశాలకు వీళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. 13 అంటే ఒక లిస్ట్. మీరు గోవా కానీ, గోవా, పుడుచేరి, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో మొత్తానికైతే ఆవుని ఖచ్చితంగా నేషనల్ యానిమల్ చేయాలి అనేది మీ ఒక ముఖ్య ధ్యేయంగా. సో వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్ మరి? ఆబ్వియస్లీ వాళ్ళు మాక్సిమం అప్పుడు ఆ టైంలో మాత్రం చాలా మంది పాజిటివ్ గానే ఇచ్చారు. ఓకే, సో మా వంతు మా కృషి మేము చేస్తున్నాము. సో మీ వంతు కృషితోటి మీరు మొత్తానికైతే ఆ స్టేట్ సీఎంస్ ని కలుస్తున్నారు. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని మేము కూడా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాము. సో ఇంకా ఒక ప్రశ్న ఏంటి అంటే, మీరు నెక్స్ట్ రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడేం నేను డిసైడ్ అయ్యి ఏం చెప్పలేను, బట్ డెఫినెట్లీ మేబీ ఇన్ ద ఫ్యూచర్ తప్పకుండా కంటెస్ట్ చేస్తాను. ఈ గోమాంసం తినే వారిపై మీ అభిప్రాయం? తినే వారిపై అభిప్రాయం అంటే ఎక్కడ కూడా ఇప్పుడు గోమాతలు మనం హిందువులం మాత్రం మనం గోమాతని ఒక తల్లి లాగా భావిస్తాము. అలాంటప్పుడు మనం తల్లి మాంసాన్ని మాత్రం మనము కోసుకొని తినలేము, తినకూడదు. సో అలాంటప్పుడు వాళ్ళు మన దృష్టిలో మాకు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో తింటున్నారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం అంటే వీలైనంత వరకు మాకు తెలిసిన వాళ్ళని తిననీయము. ఓకే, సో ఓకే సార్, ఈ గోమాతల్ని అక్రమంగా తరలిస్తారు కదా తస్కర్లలో, వారిపై మీరు తీసుకునే చర్యలు ఎలాంటివి? మేము మా టీం అంతా ఎక్కడ ఉన్నా కానీ గో సంరక్షకులు అందరూ ఫస్ట్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మేము రిపోర్ట్ చేస్తాము. వాటిని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న గోశాల్లో మేము సేఫ్ గా ఉంచుతాము. అండ్ ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ఆ టస్కర్లు ఎవరైతున్నారో వాళ్ళు మా వాళ్ళను అటాక్ చేయడం, అప్పుడు మా వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు కత్తులతో అండ్ కొన్ని ప్లేసెస్ లో అయితే రివాల్వర్ తో షూట్ చేయడం కానివ్వండి, ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళు రాళ్లతో రప్పలతో కొట్టడం, అన్ని రకాల చాలా ఇబ్బందులు చేస్తారు. అండ్ దాన్ని అన్నిటి మేము ఫేస్ చేస్తూ మా ప్రాణాలకు తెగించి మేమందరం ముందుకెళ్ళి వాటిని గోమాతలు సంరక్షించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఏదైనా గోశాలలో మేము సేఫ్ గా పెడతాం. చాలా రిస్క్ ప్రాసెస్. అండ్ ఇంత కార్యం చేస్తున్నాక కూడా అన్ఫార్చునేట్లీ సేవ చేస్తున్నందుకు కూడా మా పైన ఎన్నో కేసులు అవుతుంటాయి. అయినా గానీ మేము కేసులకు కానీ దీని గురించి కూడా మేము భయపడము. అండ్ రీసెంట్లీగా చెన్నైలో ఇలాగే మేము చెన్నై వెళ్తున్నాక నెల్లూరు దగ్గర ఒక ప్లేస్ లో పొంగునూరు ఆవుల్ని వాళ్ళు ఒక చిన్న ట్రక్ దానిలో ఒక 6 ప్రెగ్నెంట్ పొంగునూరు ఆవుల్ని తీసుకెళ్తున్నారు. దాన్ని చూసి చాలా చాలా బాధ, నాకైతే లిటరల్ గా ఎంతో బాధ అనిపించింది. అయితే వాళ్ళని ఆపి అదంతా చేసిన తర్వాత తీసుకెళ్లి మేము వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకెళ్తున్నారు. అది ఏమన్నా అయితే అవి రోడ్డు మీద మార్గ మధ్యంలోనే చనిపోయే సిచ్యువేషన్ అరైజ్ అవుతుండే. అలాంటి పరిస్థితిలో తీసుకెళ్తున్నారు. వాళ్ళు కనీసం కొంచెం కూడా మానవత దృక్పథం లేదు, ఏం లేదు. అలా అంత కఠినంగా ఇది చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు. లాస్ట్ గా తీసుకెళ్లి నేను దగ్గర వాళ్ళను మనం ఇది చేసిన తర్వాత అన్ని రకాల ప్రూఫ్లు అడిగిన తర్వాత ఏ ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్. హెల్త్ డైరెక్టర్ గారిది కూడా వాళ్ళే ఫోర్జరీ చేసి ఆ సర్టిఫికేట్ చూపించారు. ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ అన్ని ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకెళ్లారు. అండ్ తర్వాత నేను దగ్గరలో ఉన్న పోలీసులు అప్పచెప్పడానికి తీసుకెళ్తూ ఉంటే అందులో ఇద్దరు మమ్మల్ని అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అప్పటికి మేము అటాక్ చేసిన తర్వాత మార్గ మధ్యంలోనే వేరే వాళ్ళు ఇమీడియట్లీ ఎవరైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఆన్ ది స్పాట్ ఒక 5-10 minutes వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మమ్మల్ని వాళ్ళు బతిమలాడడం స్టార్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఏమంటారు అప్పుడు అది ఒక్కొక్క గోమాత దగ్గర 3 lakhs వరకు ఉంటుంది. ఈ 6 గోమాతలు మీరే తీసుకెళ్ళండి, మీరు ఎక్కడంటే అక్కడ ఇండియాలో ఎక్కడ చెప్తే అక్కడికి మేము ట్రాన్స్పోర్టేషన్ మేమే తీసుకెళ్ళిస్తాము. దానిపైన
ఎక్కడైనా మీకు ఎంత డబ్బులు కావాలి చెప్పంటే ఒక 3 లక్షల 4 లక్షల మమ్మల్ని డ్రైవ్ చేయడానికి చూస్తున్నాడు. మేము అలా ఒక రూపాయి కూడా మేము మా ప్రాణాలు పోయినా కానీ మాట్లాడి పని చేయం, తీసుకోమంతే ఎంతటి సిచ్యువేషన్ లో కూడా. సో వాళ్ళకి ఏం చెప్పండి, డైరెక్ట్ ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేయము, తప్పు అని చెప్పేసి తీసుకపోయి దగ్గరలో ఉన్న పొల్యూషన్ లో అవన్నీ అప్పచెప్పి వాటిని మన కేసు నడుస్తుంది ఇప్పుడు కూడా, రన్నింగ్ లోనే ఉంది. ఇలా కేసెస్ అవుతూనే ఉంటాయి కంటిన్యూషన్ గా. సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అన్నమాట చాలా. సో చూసే వాళ్ళకి జస్ట్ ఒక సంస్థ నడిపిస్తున్నారు, ఆవుల్ని పెంచడం అంటే అది ఈజీ ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఇంత వ్యవస్థ ఉంటుందని ఎవరికి అసలు ఆ థాట్ కూడా రాదు సార్. మళ్ళీ తర్వాత తను మీరు ఏమిటి ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో తను కాల్ చేసి నాకు ఇంతగానో లాస్ వచ్చింది, మా గోమాతలన్నీ మీరు ఇలా తీసుకెళ్ళదు, నువ్వు చంపేస్తా అనడం, ఇలా కాల్స్ చేసి నువ్వు రా ఒకసారి, నువ్వు రారా, అట్లా ఇట్లా అని చాలా రకాలుగా మమ్మల్ని. మరి మీకు ఎలాంటి భయమే కదా సార్ అలాంటి కాల్స్ వచ్చినప్పుడు? ఏం నడుస్తూనే ఉంటే కామన్ గా అయితేనే ఉంటాయి, కానీ వాటి గురించి మనం భయపడినాం దేనికైనా కానీ మనం అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నాం. మొత్తానికైతే ఇది ఒక మిషన్ అనేది పెట్టుకొని దానికి ఒక లక్ష్యంతో ముందుకెళ్ళిపోతున్నారు, ఎలాంటి వచ్చినా సంబంధం లేదు. ఒకటే లక్ష్యం, ఒకటే నినాదం ఏంటంటే పుట్టుక నీది, చావు నీది, బ్రతకంతా గోసేవి, అంతే, ఇంకా వేరే ఏం లేదు. గ్రేట్ లైన్స్. ఓకే, నైస్. ఓకే సార్, మరి ఇంతగానం చేస్తున్నారు కదా, సో దీన్ని ఇంకా ప్రజల్లో అవేర్నెస్ తీసుకెళ్ళడానికి ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఏమైనా? దీనికోసం మేము చేస్తున్నామంటే రెగ్యులర్ గా ఇప్పుడు గోమాత మీద సాంగ్స్, గోమాత వీడియో సాంగ్స్, గోమాత మీద మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఎంతో మంది మనకు తెలిసిన మూవీ ఆర్టిస్టులు కానీ వాళ్ళ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ మేము దగ్గర వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళు వెరీ సూన్ వాళ్ళతో గోమాత వీడియో సాంగ్స్ అండ్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాం. జస్ట్ లైక్ కాశ్మీర్ ఫైల్స్ అండ్ కేరళ స్టోరీ లాగా ఉందో అదే విధంగా గోమాత ఫైల్స్ అన్న మూవీ ప్లాన్ చేస్తున్నాము. దీనికి కొందరు యూపీలో ఉన్నటువంటి భోజ్పూరి యాక్టర్లతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ సపోర్ట్ రాజస్థాన్ వాళ్ళతో అండ్ మన తెలుగు ఇక్కడ అందరూ ఇది నేషనల్ మూవీ అవుతుంది. ఇది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అండ్ జస్ట్ లైక్ ఇప్పుడు స్లమ్ డాగ్ మిలినియర్ లాగాను అదే విధంగా కౌ డంగ్ మిలినియర్ అని చేస్తున్నాం. ఈ కౌ డంగ్ తో మనం ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు, దీన్ని ఏ విధంగా ఒక మిలినియర్ ఎలా అవ్వచ్చు అన్నదాన్ని ఒక మూవీ ద్వారా తీసుకెళ్తున్నాం. మనం ప్రజల్లో ఇప్పుడు ఎంత మంది, మేము ఎక్కడికి వెళ్ళి ఎంతో మందికి ఎన్ని స్పీచ్ వచ్చినా, ఎంత మందితో ఎన్ని చేసినా కానీ అంత ఎక్కువ రీచ్ అవ్వదు. అదే ఒక మూవీ ద్వారా అయితే కనుక ఈజీగా ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు ఎక్కువ ప్రభావితం చేసేదే మీడియా, సో దాని ద్వారా ఎక్కువ రీచ్ అవుతుంది ఖచ్చితంగా. నైస్. సో మొత్తానికి గ్రేట్ థాట్ సార్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మరి ఒక నేషనల్ యానిమల్ గా చేయాలి గోమాతని అని మీరు తీసుకెళ్తున్నారు, దానికోసం ఇంకేదైనా చేయాలని తాపత్రయం? ఎస్, ఇప్పుడు మనం గోమాతను ఫస్ట్ నేషనల్ గా ప్రకటించాలన్నది మా ఒక ముఖ్య ఉద్దేశం. వీఆర్ ఫైటింగ్ ఫర్ దాట్. అండ్ దాంతో పాటు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ గోమాత టెంపుల్ కడదామన్న ఆలోచనలో ఉన్నాము. అండ్ దట్ టు గోల్డెన్ గోమాత టెంపుల్. గోల్డెన్ గోమాత టెంపుల్. దానికి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే దీనికి రిలేటెడ్ గా ఉన్నారో వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరి సపోర్ట్ ఉంది. సో ఏదైనా ఫండ్స్ ఏదైనా వస్తాయా లేకపోతే మీరే ఇంకా? ఇప్పుడు మేము అన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని ఒక నేషనల్ టీమ్ కమిటీ మొత్తం నేషనల్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ మొత్తం కమిటీ అంతా అన్ని వింగ్స్ లలో ఫామ్ అయిన తర్వాత దెన్ అప్పుడు మేము దీని ముందుకు తీసుకెళ్తాం. గ్రేట్ థాట్. ఓకే సార్, మొత్తానికి అయితే చాలా కష్టపడుతున్నారు ముందుకు తీసుకెళ్లాలని. కానీ చాలా మంది మీరు చెప్పినట్టు హ్యుమానిటీ లేకుండా, అంటే మనం ఇప్పుడు రోడ్ల పైన చాలా చూస్తూ ఉంటాము, ఆవుల్ని ఇలా వదిలిస్తూ ఉంటారు, అవి అసలు ఏమైపోతాయో కూడా తెలియదు అలాంటి పరిస్థితి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం రోడ్ల మీద ఎక్కడ చూడండి, డిస్ట్రిక్ట్స్ లో మన మామూలు ఊర్లలో కూడా రోడ్ల మీద కానివ్వండి, నేషనల్ హైవేస్ మీద రోడ్ల మీద ఎక్కడ చూసినా గానీ గోమాతలను అలా రోడ్ల మీద వదిలిపెట్టేస్తున్నారు. సో దాని వల్ల అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది రోడ్ల మీద ఎటువంటి ఏ చెత్త చెదారం ఏది ఉన్నా గానీ తిని అవి అనారోగ్యానికి పాలవుతున్నాయి అండ్ అవి చనిపోతున్నాయి. అట్లా చాలా వరకు ఇది అవుతుంది. అండ్ దీనికోసం మేము ఎంతో మంది లోకల్ వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేసాము. దీనికోసం గోమాత రెస్క్యూ ఆపరేషన్ పెట్టాను. ఎక్కడెక్కడైతే ఇలా రోడ్ల మీద గోమాతల్ని వదిలేస్తున్నారో ముందుగానే ఆ ఏరియా వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చేసి లోకల్ సిపి గారి పర్మిషన్, ఏసీపీ గారిది, లోకల్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈవెన్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ఒక సపోర్ట్ తో, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ సపోర్ట్ తో మేము దాన్ని తీసుకెళ్లి ఒక సేఫ్ జోన్ లో పెట్టే ప్రయత్నంలో ఉన్నాము. దీనికి వీఆర్
వర్కింగ్ ఆన్ దాట్ ప్రాసెస్ లో. ఎస్. అండ్ మా వంతు మా టీం అంతా ఏంటంటే అక్రాస్ ఇండియా వీలైనంత వరకు ఎక్కడైతే రోడ్ల మీద గోమాతలు తిరుగుతున్నాయో నైట్ టైంలో వీటికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో దానికోసం చేస్తున్నాం, వాటికి మెడ చుట్టూ మేము ఒక రేడియం స్టిక్కర్ అంటిస్తున్నాం. సో దాని వల్ల ఏంటంటే దూరం నుంచి ఫోకస్ అవుతుంది, ఐడెంటిఫై చేసి కాస్త వీలైనంత వరకు ఈ యాక్సిడెంట్స్ ని నుంచి అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, నైస్ థాట్ సార్. సో మరి ఇదంతా చేయడానికి మీకు ఎర్నింగ్ ఎలా వస్తుంది? ఇప్పటి వరకు అయితే యాజ్ ఏ టోల్ ఏది ఉన్నా కానీ మా సొంత డబ్బులతోనే, మేము కష్టపడ్డ పైసలతోనే మేము మా వంతు కృషి చేస్తున్నాము. ఎలాంటి ఫండ్స్ ఎక్కడ కూడా లేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు గోపాలకులు కొంతమందికి ఇబ్బంది అయ్యి అమ్మేస్తున్నారు. సో దాని ప్రాసెస్ మీద మనకు మీరు చేసే సహాయం అయితే, అంటే మీరు చెప్పారు కదా ఒక డేలో 200 to 300 అలా మీరు ఎట్లా ఎర్న్ చేయొచ్చు అని అన్నారు, అది ఏ విధంగా? ఎస్, ఇప్పుడు గో వర్క్ తో రోజును కనీసం ఒక 2 to 3 లీటర్స్ మనం ఫిల్టర్ చేసినా గానీ మంచి ప్యూర్ గో వర్క్ వస్తుంది. అది ఒక లీటర్ మనము 50 రూపీస్ వరకు అమ్మొచ్చు. అండ్ ద వర్స్ట్ సిచ్యువేషన్ అట్లీస్ట్ 30 రూపీస్ కైనా కానీ అమ్మొచ్చు. సో మినిమం ఒక 300 రూపీస్ 30 into 3 90 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు ఈ గోమయం ఏదైతుందో దీంతో ఇన్సెన్స్ స్టిక్స్, those sticks, cow dung cakes, cow dung logs, cow dung bricks, cow dung diyas, గణేష్ విగ్రహాలు, మళ్ళీ తర్వాత ఇంటి ముందు మనము దిష్టి బొమ్మలు పెట్టుకున్నాం అవి, ఫ్లవర్ పాట్స్, ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనము రెగ్యులర్ గా యూజ్ చేసేటివి మనం చేయొచ్చు. దీని వల్ల కనీసం రోజుకి ఏంటంటే రోజు 200 నుంచి 300 రూపాయలు ఈజీగా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది మినిమం. ఓకే, నైస్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇదంతా అమ్మొచ్చు అంటున్నారు, కాకపోతే అది ఎలాంటి ప్లేస్లలో వెళ్ళి అమ్మాలి? ఎస్, దీనికోసం ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్ లో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి మండలంలో మా నమో మిషన్ వందే గోమాతరం ఉంది. వీళ్ళు మా టీం వచ్చి ప్రతి గోశాల నిర్వాహకులకు అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటాయో అండ్ ఎవరైతే మాతో పాటు కలిసి పనిచేయడానికి నిర్ణయించుకుంటారో మిషన్స్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాము, ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం ఎలా ఈ ప్రొడక్ట్స్ తయారు చేయాలి అన్నది. దీనికి ఒక 3 days నుంచి 1 week వరకు ట్రైనింగ్ ఉంటుంది. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి ఏ విధంగా తయారు చేయాలి అన్నది కూడా మేమే నేర్పిస్తాము. అండ్ తయారు చేసి దీన్ని మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్లే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. కంప్లీట్ మీరే చూసుకుంటారు. మా బాధ్యత. సో ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకు పొల్యూషన్ కూడా చాలా మట్టుకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం ఏంటి మట్టి వినాయకులు తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గోమయంతో వినాయకుల్ని తయారు చేసి వీటిని మనము నిమజ్జనం టైంలో నీళ్ళల్లో వదలడం వల్ల ఆ వాటర్ కూడా చాలా ప్యూర్ అవుతుంది. ఆవు పేడల్ని కూడా ఆన్లైన్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. సో మనకు అబ్రాడ్ లో కూడా దీనికి చాలా వాల్యూ ఉంది ఇప్పుడు. నిజానికి అసలు ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా, చెప్పండి మీరు దానిపైన స్పందన. ఇప్పుడు పూర్వం మనము ప్రతి ఫెస్టివల్ కి ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలో మనము గొబ్బమ్మల్ని మనం ఇంటి ముందు పెట్టుకుంటాం. అండ్ హోలీ టైంలో మనం ఏదైతే కట్టెలు కాలుస్తాము దానిలో మనం గోమయం వేస్తాం. ఇప్పుడు ఈ పిడికల్ని మనము ఆన్లైన్ లో కొనే పరిస్థితి వచ్చింది. చాలా దుర్భర స్థితిలో సో ఇప్పుడు ఇంకోటి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎంతో మంది చనిపోతున్నారు ఆన్ డైలీ బేసిస్. సో వీళ్ళందరినీ మనం కట్టెలతో మనం వాళ్ళ ఒక దహన సంస్కారాలు చేస్తాం. ఈ కట్టెలతో కాల్చడం వల్ల ఇప్పుడు మనం అన్ఫార్చునేట్లీ మన చెట్లన్నీ వాటిని మనం కట్ చేయడం వల్ల మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవట్లేదు. అదే మనం గోమయంతో దహన సంస్కారాలు చేస్తే కొన్ని లక్షల కొద్ది చెట్లను ఆన్ డైలీ బేసిస్ మనం కాపాడిన వాళ్ళు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు. సో అబ్రాడ్ లో కూడా చాలా వాల్యూ అసలు దీనికి వస్తుంది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన ఇండియా కన్నా ఎక్కువ డిమాండ్ అబ్రాడ్ లోనే ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనకు ఇండియాలో ఎన్నో గోశాలలు ఉన్నాయి, మంచి ప్లేసెస్, ఇక్కడ అన్ని చాలా సిస్టమేటిక్ వేలో మనం ఇచ్చేస్తాం. అబ్రాడ్ లాంటి ప్లేసెస్ లో అక్కడ అవి అంత దేశీ ఆవులు కూడా కావు. అక్కడ కొంచెం
కైండ్ ఆఫ్ క్రాస్ బ్రీడ్ ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ అక్కడ కౌ హగ్గింగ్ థెరపీ అని చెప్పేసి ఎవ్రీ డైలీ బేసిస్ లో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి గోమాతలతో కౌ హగ్గింగ్ చేస్తారు. కౌ హగ్గింగ్ థెరపీ ద్వారా ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్నెస్ కానివ్వండి, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కానివ్వండి, బాడీలో ఉన్న స్ట్రెస్ కానివ్వండి, ఇదంతా రిలీఫ్ అయిపోతుంది. అండ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, కైండ్ ఆఫ్ ఆరా వస్తుంది బాడీలో. అండ్ చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ అవైలబుల్ గా ఉండి మనం ఏం చేయట్లేదు. కానీ యుఎస్ లాంటి ప్లేసెస్ లో ఎవ్రీ కొన్ని డాలర్స్ ఇచ్చి వాళ్ళు గోశాలకు వెళ్ళి ఈ కౌ హగ్గింగ్ థెరపీ చేయించుకుంటున్నారు. మన ఇండియాలోనే ఇంత అవైలబిలిటీ ఉన్నా గానీ మన వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ యుఎస్ లో ఉంటూ కూడా దీని ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు వాళ్ళు, కాబట్టి అంత ప్రియారిటీ ఇస్తున్నారు. సో మనకు గోమాత ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. సో దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, పంచనవ్య సంథింగ్ అలాంటివి. సో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. గోమాత నుంచి వచ్చేటువంటి కౌ యూరిన్ కౌ పేడ, ఓకే, దాని నుంచి వచ్చే పాలు, దాని తర్వాత పెరుగు అండ్ వెన్న, ఇవైతే ఈ పంచ గవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటితో ఎన్నో రకాల డిసీజ్ అన్ని మనం క్యూర్ అవుతాయి. లైక్ క్యాన్సర్, డయాబెటీస్, అల్సర్, ఇంకా కీళ్ళ నొప్పులు అండ్ ఎన్నో రకాల డిసీజ్ అన్ని క్యూర్ అవుతాయి. అండ్ దీంతో ఎన్నో రకాల డిసీజ్ అన్ని క్యూర్ అవుతాయి. అండ్ మన ఇప్పుడు అలోపతి వీటన్నిటికన్నా ద బెస్ట్, కొంచెం స్లోగా క్యూర్ అయినా కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ గా అవుతుంది. మీరు అది ప్రాసెస్ స్టార్ట్ చేశారా సార్? నేను స్టార్ట్ చేశాను. అండ్ మాతో పాటు కొన్ని వేలాది మంది ఈ పంచగవ్య డాక్టర్ థెరపీ అని చెప్పేసి మేము దీనికి కోర్స్ నేర్చుకుంటున్నాము. మోస్ట్లీ ఇన్ 1 year I'll get the doctorate in this. So great. మొత్తానికైతే ఈ వేలో కూడా మీరు హెల్ప్ చేయడానికి అంటే నేర్చుకొని మరి ఈ వేలో వస్తున్నారు. గ్రేట్. అదే విధంగా ఇప్పుడు ఈ మేము ఏంటి నమో మిషన్ వందే గోమాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు గోమాత యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నాము. పంచగవ్య థెరపీ, పంచగవ్యాలతో మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయను క్యూర్ అవుతాయి, దీనిపైన కోర్స్. ఓకే, సెపరేట్ గా దీనికోసమే స్పెషల్ గా ఒక కోర్స్ యూనివర్సిటీ పెట్టి దాంతో మీరు నేర్పిస్తారు. ఓకే, నైస్ థాట్, నైస్. సో చాలా లక్ష్యాలు ఉన్నాయి, సో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాము. సో విన్నారు కదండి మన వీర మధ్విరాజ్ ఆచారి గారు చెప్పిందంతా కూడా. సో వారు ఒకటే లక్ష్యంగా వెళ్తున్నారు. సో మొత్తానికైతే ఆవుని నేషనల్ యానిమల్ గా చేయడమే వారి ముఖ్య ఉద్దేశము. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇది విన్నాక అందరూ కూడా ఆవుల పైన స్పెషల్ గా మీరు కూడా సంరక్షణ తీసుకుంటారని కోరుకుంటూ నమస్తే.